నమస్కారం జేటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కరీంనగర్లో బీజేపీ అభ్యర్థులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు సింగిల్ డిజిట్ సీట్లేనని వెల్లడి. పార్టీ ఫిరాయింపులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు. గాంధీ భవన్ లోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలు సంసారం చేస్తున్నారని విమర్శ. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కి మాజీ మంత్రి జీవన్ రెడ్డి కౌంటర్. అభివృద్ధి అంటే పక్కింట్లోకి కన్నం వేయడమేనా అని ప్రశ్నించిన జీవన్ రెడ్డి. నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా స్పష్టం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానని వెల్లడి. పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యభిచారం చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటుగా విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీలో రోడ్ షోతో ప్రచారం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డపోయిన గోపి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె సంగప్పతో పాటు పార్టీ జిల్లా నేతలు, బీజేపీ పక్షాన పోటీ చేస్తున్న అభ్యర్థులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి తరలి వచ్చిన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. స్పీకర్ సార్, మీరు నిజాయితీ పరులు. మీపై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోంది. ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు గాంధీ భవన్ లోనే సంసారం చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో మీటింగ్లు పెడతారు. వాళ్ళ చేతికే బీఫామ్లు ఇస్తారు. కళ్ళ ముందే ఇవన్నీ కనిపిస్తున్నా పార్టీ మారినట్లు ఆధారాలు లేవని కేసు కొట్టివేయడం దారుణమని విమర్శించారు. ఇలాంటి తీర్పులతో ప్రజాస్వామ్యం అపస్వామ్యం అవుతుందన్నారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిపై మచ్చపడి చరిత్రహీనులు కావద్దని కోరారు. ఈ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలున్న నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి, మీ నియోజకవర్గంలో ఓట్ల కోసం వస్తున్న మీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో అడగండని నిలదీయండని కోరారు. ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకొని గెలుపు కోసం ఎందుకు పనిచేస్తున్నారో అడుగడుగునా నిలదీయండని పిలుపునిచ్చారు. మాకు భయపడి కేసీఆర్ కొడుకు సిరిసిల్లాలోనే అడ్డా పెట్టి ఓటుకు 10,000 ఇస్తున్నాడట. ఆ డబ్బులు మనవే, తీసుకోండి. ఓట్లు మాత్రం పువ్వు గుర్తుకు వేసి బీజేపీకి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అప్పగించిందని కోరారు. పార్టీ కండు వేసుకొని తిరుగుతున్నారు. కానీ తెలంగాణలో మా స్పీకర్ సార్ చాలా మంచోడు, చాలా నిజాయితీపరుడు. ఆ పదవి చాలా గొప్పది. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరినలను కాంగ్రెస్ పార్టీలో చేరలే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అని స్పీకర్ గారు చెప్తున్నారు. వాళ్ళు కండువలు వేసుకునేది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు సంసారం చేసేది గాంధీ భవన్ లో, జిల్లాలలో సంసారం చేసేది డిసిసి భవన్ లో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇచ్చేది కూడా ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలే. కాంగ్రెస్ పార్టీ నాయకులను చెప్పుకునే కూడా ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలే. కానీ ఇలా స్పీకర్ సార్ ఏమంటుంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదు, వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. నేను స్పీకర్ గారికి చెప్తున్నా, సార్ నువ్వు నిజాయితీ పరువుని, అది గౌరవప్రదమైనటువంటి చేరది. ఇలా స్పీకర్ సార్కి గౌరవం ఉంటే, నువ్వు నిజాయితీగా వ్యవహరిస్తున్నాను నువ్వు అనుకుంటే, నువ్వు అనుకుంటే ఎవరైతే ఫిరాయించిందో ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు పోయి ప్రజలను అడుగుతారు, నువ్వు వీళ్ళు ఏ పార్టీ, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్నా, నువ్వు ప్రజాభిప్రాయ సేకరణ చేసే దమ్ము ఇలా గౌరవ స్పీకర్ గారికి ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఇలా ప్రజలు నవ్వుకుంటారు, స్పీకర్ తీర్పు చూసి ప్రజలు నవ్వుకుంటున్నాడు. బీఫామ్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తారు, కాంగ్రెస్ పార్టీలో చేస్తారు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులను సర్వే ఆధారంగా సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో ఎంపిక చేయడం జరిగిందని, అభ్యర్థుల ఎంపికలో పార్టీ నాయకుల ప్రమేయం లేదని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లాలో రేపు సీఎం పర్యటన నేపథ్యంలో చొప్పదండి కరీంనగర్లో పర్యటించిన మంత్రి తుమ్మల కరీంనగర్లో పార్టీ శ్రేణులతో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన విషయంపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మంత్రి తుమ్మలతో పాటు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, నాయని రాజేందర్ రెడ్డి, సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, నియోజకవర్గ నగర అధ్యక్షులు అంజన్ కుమార్, ఆల్ పోర్ట్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. పైరవీలకు తావు లేకుండా ప్రజా మద్దతు గల వారిని అభ్యర్థులుగా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలకు మనోభావాలకు తగ్గట్లుగా అభ్యర్థులు ఎంపిక చేశామని తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ విజయం ఈ రాష్ట్రానికి, ప్రభుత్వానికి, పార్టీకి గొప్ప గుర్తింపు తీసుకువచ్చే విజయమన్నారు. నాణ్యత గల నాయకులను ఈ రాష్ట్రానికి అందించిన జిల్లా కరీంనగర్ అని, అలాంటి జిల్లాలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకొని చైర్మన్, మేయర్ పీఠాలను కైవసం చేసుకోవాలని సూచించారు. అన్ని పార్టీల కంటే ప్రచారంలో మనం ముందు ఉండాలని, అభ్యర్థులు పట్టుదలతో గెలవాలని లక్ష్య సాధన ఉండాలని హితవు పలికారు. ప్రస్తుతం టికెట్లు దక్కని వారికి జిల్లా పరిషత్, సూడా, సింగిల్ విండో, గ్రంథాలయం, ఇతర నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ప్రతి వార్డులో ప్రతి ఓటర్ను కలవాలని, రేపటి ముఖ్యమంత్రి సభ విజయవంతమే మీ విజయానికి పునాది అవుతుందని తెలిపారు. సీఎం సభకు ప్రతి డివిజన్ నుండి 500 మంది కార్యకర్తలను తరలించాలని సూచించారు. రాజేందర్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ పర్యవేక్షించడానికి, సహకరించడానికి, అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కార్యక్రమకులు చేయడం కోసం సమయం కొద్దిగా ఉంది. ఇందాక వేదిక మీద ఉన్నటువంటి పార్టీ పెద్దలు అందరూ బాధ్యతతోటి ఇందాక కౌపర్ గారు చెప్పినట్టుగా ఎవరు కూడా ఈ యొక్క సెలక్షన్లో బాధ్యత తీసుకోలేరు. ప్రజలు అభిప్రాయం ప్రకారంగా, సర్వే ప్రకారంగా పెద్దల యొక్క సహకారంతో మీ పేరు వచ్చింది. సామాజిక సమానత్వం ద్వారానే అన్ని వర్గాలు, తద్వారా దేశం అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతి అన్నారు. భగత్ నగర్లోని ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. దివ్యాంగులు, నిరుపేదలందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, వృద్ధులకు న్యాయం, సేవ అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. అందరూ ఐక్యంగా ఉంటూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ సమాజాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. విద్యార్థులు గొప్ప ఆశయంతో ముందుకు వెళ్లాలని, ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్య అభ్యసించి ఉపాధి అవకాశాలతో ఆర్థిక సాధికారత సాధించాలని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి బి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ఏది డిస్క్రిమినేషన్ లేకుండా, అంటే కుల, మత, జాతి, భేద అనేది ఒకటే కాదు. ఏమవుతుంది అంటే సొసైటీలో ఒక అంటే పర్సీవ్డ్ స్ట్రెంగ్త్, అంటే ఎవరైనా నేను పవర్ఫుల్ అని అనుకుంటారు, ఖచ్చితంగా వారు ఎవరికైనా పవర్లెస్ అని అనుకుంటారు, వాళ్ళకి బెదిరిస్తారు. సో జెండర్ బేస్డ్ గురించి మాట్లాడారు. అది ముఖ్యంగా మీరు గర్ల్స్ కాబట్టి మీరు ఎవ్రీడే ఫేస్ చేస్తూ ఉంటారు. సో కొన్ని జాబ్స్ ఓన్లీ ఫర్ మెన్, కొన్ని పర్మిషన్స్ ఓన్లీ ఫర్ మెన్ మనకి ఉండవు. సో జిల్లా యంత్రాంగం సమకూరుస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని నిరంతర సాధనతో కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల విద్యార్థులు పోటీలో రాణించాలని కరీంనగర్ కలెక్టర్ పమ్మెల సత్పతి అన్నారు. కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలను జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఇక్కడ విద్యార్థుల జిమ్నాస్టిక్స్ సాధనను, పాఠశాలలో వసతులను, సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా క్రీడా పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ స్పోర్ట్స్ స్కూళ్లలో యోగా, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, జూడో వంటి క్రీడల కోసం అవసరమైన పరికరాలను సమకూర్చామని, విద్యార్థులు ఈ సదుపాయాలు వినియోగించుకొని క్రీడారంగంలో మరింత రాణించాలని సూచించారు. విద్యార్థుల రోజువారీ ప్రాక్టీస్, ఆహార మెను తదితర విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల జిమ్నాస్టిక్స్ ప్రదర్శనలను తిలకించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అనర్హత పిటిషన్పై స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు. సంజయ్తో పాటు స్పీకర్ సైతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడని చెప్పాడని తెలిపారు.
జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి ఇకనైనా సంజయ్ దొంగబుద్ధి మానుకుని కరెక్ట్గా ఉండాలని సూచించారు. నా కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టకని ఇతో పలికారు. నీ పార్టీలో నువ్వు కరెక్ట్గా ఉండు, నా పార్టీ అంతర్గత విషయంలో ఎందుకు వేలు పెడుతున్నావని ప్రశ్నించారు. అభివృద్ధి అంటే పక్కింట్లోకి కన్నం వేయడమే అని ప్రశ్నించారు. గడిచిన 2 ఏళ్లలో అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డితో ఉండి నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ ఏదైతుందో పారదర్శకంగా పనిచేయాలి. కౌన్సిల్ ఎంపిక అయ్యేటువంటి వాడు ఎవరైనా పారదర్శకంగా పనిచేయాలి. అసలు జగిత్యాల మున్సిపాలిటీ ఇంత అవినీతి మూటగట్టి 16 మంది కమిషన్లు మార్పించి 8 మందికి శీల్పాలు చేసి మళ్ళీ నువ్వు ప్రతిపాదించిన నాకు కౌన్సిలర్గా మద్దతు తెలపాలని అడిగితే ఎట్లనయ్యా? ప్రజలు గమనించాలనుకుంటున్నావే? ప్రజలు మార్పు కూడా సిద్ధంగా ఉంటే అరే నీకు ఇదంతా ఉన్నదిరా, ప్రవాహం అంతా ఏదైతుందో ప్రభుత్వం వైపు ఉన్నది, ప్రవాహం అంతా ప్రభుత్వం వైపు ఉంది, కాంగ్రెస్ పార్టీ దిక్కుంది, నేను ప్రవాహానికి అనుకూలంగా ఈత కొడతా. నేను జీవనరెడ్డికి పిసోడు నా ఎదురుదానికి జీవనరెడ్డి పిసోడు, వాడు ఎటు ఉంటే గడ్డే ఉంటాడు. వాడు అనేది ఉందో నీ కాంగ్రెస్ కార్యకర్తల కాళ్ళలో కట్టడం పెట్టినట్టు మహాత్ములను కాజేసి ప్రయత్నం చేసి ఇది ఎక్కడ న్యాయమే? ఇప్పుడైనా స్పీకర్ గారు తీర్పు తర్వాత బుద్ధిగా మెదులుకో. ఆ పక్కింటోడి కన్నం వేసే బుద్ధి మార్చుకో. పక్కింటోడి సంసారంలో చిచ్చు పెట్టే ప్రయత్నం మానుకో. దళిత మహిళ సర్పంచ్ అవమాన పరిచేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని వీణవంక సర్పంచ్ దాసరపు సరోజ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ బక్కి వెంకటయ్యకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ కలిసి వినతి పత్రం సమర్పించారు. వీణవంకలో జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా అమ్మవార్ల దర్శనం కోసం వెళ్తే మొక్కులు చెల్లించకుండా పోలీసులు అడ్డుకొని అవమానపరిచేలా వ్యవహరించారని తెలిపారు. జరిగిన ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లోకి పోలేదని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ స్పీకర్ జగిత్యాల ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్ను కొట్టివేయడంతో జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ స్పందించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. తాను సీఎం ఇక్కడ కాంగ్రెస్లో చేరినట్లు ప్రకటించలేదన్నారు. నా జీతం నుండి నెలకు 5,000 రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి కట్ అవుతున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని అఫిడవిట్ ఇచ్చానని, అసెంబ్లీలో బీఆర్ఎస్ విప్ జారీ చేస్తే నేను ఆ పార్టీకి మద్దతిస్తానని చెప్పారు. నాతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులకు ప్రచారం చేస్తానని తెలిపారు. జగిత్యాల అభివృద్ధి కోసం సీఎంతో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని, జగిత్యాల అభివృద్ధే నా ఆరాటం, నాకు స్వంత లాభమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, జగిత్యాల అభివృద్ధికి మద్దతుగా ఉన్న అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపించాలని కోరారు. కొద్దిగా రాజకీయంగా ప్రజలు నాకు సహకరిస్తే ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న వాళ్ళని గెలిపిస్తే తప్పకుండా జగిత్యాల పట్టణ అభివృద్ధిని ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, మరిగా కొంత కాంట్రవర్సీ ఉన్నది. ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. నేను అంతకుముందు డిసెంబర్లో కూడా కలిసినాక ఒక లెటర్ కూడా వచ్చింది. ఎమ్మెల్యే వచ్చిండు డిసెంబర్ 19 నాడే సీఎం ఆఫీస్ నుంచి. తర్వాత కూడా కలిసిన. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో అధికార పార్టీ కాంగ్రెస్ బోని కొట్టింది. ఫస్ట్ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మాడిపల్లి విజయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ ఎన్నికలు అధికార పార్టీ కాంగ్రెస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బోని కొట్టింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఫస్ట్ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మాడిపల్లి విజయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికారం పార్టీలో టికెట్ల లొల్లి పలుచోట్ల రెబల్స్ బెడద ఉండగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఫస్ట్ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మాడిపల్లి విజయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫస్ట్ డివిజన్ నుంచి 3 నామినేషన్ దాఖలు చేయగా కాంగ్రెస్ అభ్యర్థి మాడిపల్లి విజయకు మద్దతుగా మిగతా 2 నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. దీంతో విజయ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. రామగుండం కార్పొరేషన్ చరిత్రలో తొలి ఏకగ్రీవమైన కార్పొరేటర్గా విజయ నిలిచారు. మాడిపల్లి విజయ మల్లేష్ వ్యక్తిగతంగా మంచితనం, ప్రజలతో మమేకమై చేసిన సేవలను గుర్తించిన ప్రత్యర్థి అభ్యర్థులు స్వచ్ఛందంగా నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవమైనట్లు స్థానికులు భావిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రేపు కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. చొప్పదండి మండలం గుమ్లాపూర్లో జరిగే సభలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గుమ్లాపూర్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సీఎం టూర్ ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డితో కలిసి సభ స్థలం, ఎల్లిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు, పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. పలు అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టడంతో పాటు ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలలో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో భేటీ అవుతారని తెలిపారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్కు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ప్రజాప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఆశీర్వదిస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కరీంనగర్లో బీజేపీ అభ్యర్థులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ అయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు సింగిల్ డిజిట్ సీట్లే పరిమితం అని వెల్లడించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం కాబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఆ రెండు పార్టీలు 3వ స్థానం కోసమే పోటీ పడుతున్నాయని, ఈ మేరకు సర్వే నివేదికలన్నీ స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ఆ రెండు పార్టీల కంటే మాజ్లిస్ పార్టీకి 1-2 సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్నారు. కరీంనగర్లో బీజేపీ అభ్యర్థులు 66 మందితో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార ఎత్తుగడ వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను చూసి కరీంనగర్ ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. ఎన్నికల్లో ప్రతి ఓటు అత్యంత విలువైనదని చెప్పిన బండి సంజయ్ అందుకోసం ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి ఓటర్లను కలిసి వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. అదే సమయంలో నామినేషన్లు ఉపసంహరించుకున్న బీజేపీ నాయకుల ఇండ్లలోకి వెళ్లి వాళ్లను కలుపుకుపోవాలని, ప్రచారానికి వచ్చేలా చూడాలని సూచించారు. పగలు, పట్టింపులు ముఖ్యం కాదని, ప్రతి ఒక్కరి మనసు గెలవడంపైనే దృష్టి సారించాలని హితవు పలికారు. కరీంనగర్ తేజస్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. డిఫెన్స్లో 30 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. కరీంనగర్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను తేజస్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రావు ఘనంగా సన్మానించి అభినందించారు. ఇటీవల జరిగిన ఇండియన్ నేవీ పరీక్షలో 15 మంది, ఎస్ఎస్సీ, జీడీలో 15 మంది ఉద్యోగులు సాధించారని చెప్పారు. వారందరూ ఈ నెలాఖరులో శిక్షణలో జాయిన్ అవుతారని తెలిపారు. తేజస్ డిఫెన్స్ అకాడమీ ప్రారంభించి 15 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుంచి బాలికలకు సైతం డిఫెన్స్లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తేజస్ అకాడమీ విద్యార్థులు ఐఐటి, నీట్లో ప్రతిభ కనబర్చేలా ఎలవాటే అనే ప్రోగ్రాం ప్రారంభించామని, శ్రీ చైతన్య ఇన్ఫినిటీ లర్న్తో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. డిఫెన్స్తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతిభ కనబర్చేలా తేజస్ అకాడమీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి గలవారు అడ్మిషన్ తీసుకోవాలని కోరారు. ఎస్ఎస్ఆర్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. అదేవిధంగా 15 మంది విద్యార్థులు ఎస్ఎస్సి, జీడీలో సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఒకేసారి 30 మంది విద్యార్థులకు ఉద్యోగాలు సాధించినందుకు మాకు సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఈ విద్యార్థులందరూ కూడా ఫిబ్రవరి నెలలో, ఈ నెల చివరిలో ట్రైనింగ్లో చేరాల్సి ఉంది. వరుసగా మా తేజస్ డిఫెన్స్ అకాడమీ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్లో అన్ని గ్రూపులలో రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగాలు కూడా సాధించడం జరుగుతుంది. మా తేజస్ డిఫెన్స్ అకాడమీ స్థాపించి 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా మేము తేజస్ అకాడమీలో ఈ విద్యా సంవత్సరం 2026-27 నుంచి గర్ల్స్ కూడా డిఫెన్స్ కోచింగ్ ప్రారంభించడం జరుగుతుంది. వెమ్లవాడ మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుండి వరదల నిధులు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. వెమ్లవాడను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ పట్టణంలోని నాంపల్లి, తిప్పాపూర్, వేములవాడ, అంజనీ నగర్, మహంకాళి చౌరస్తా వద్ద జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీకి నయా పైసా ఇయ్యలేదని, అసలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులే లేవని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారన్నారు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ మళ్లీ మోసపూరిత హామీలతో ఓట్ల కోసం మీ ముందుకు వస్తుందన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రజల రక్తాన్ని పీల్చుకున్నారని, ఆ 2 పార్టీలకు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటుంటే వేములవాడ ఎమ్మెల్యే బీజేపీ నేతలను బెదిరిస్తూ అడ్డుగోలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే బెదిరింపులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆయనకే వంత పాడుతున్నారని విమర్శించారు. నా మంచితనాన్ని అలుసుగా తీసుకుంటే ఊరుకునేది లేదని, డీజీపీ ఎస్పీని ఇక్కడికి రప్పించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈసారి ఏం చేసినా పువ్వు చేస్తాం, మాకు అభివృద్ధి కావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలని చెప్పి అందరూ పువ్వు అంటున్నారు. కాబట్టి మీరు చేతులు జోడిసి నమస్కరిస్తూ ముగిస్తున్న భారత్ మాతాకి ఒక్కసారి చేతులు అంటున్నా. ఎవరికి వెళ్తాం పువ్వు? ఎవరి దగ్గర ఏ దగ్గర ఉంటుంది? లేదు. ఇంటర్నేషనల్ మెకానిక్ కూడా రిపేర్ చేసే పరిస్థితి లేదు. కేసీఆర్ సార్ రెస్ట్ తీసుకుంటాడు కాబట్టి కార్యక్రమం కనబడతలేదు. కాబట్టి మీరు పువ్వు గుర్తు కోటేని మీ బతుకులు బాగు చేసుకోవాలి, మీకు సేవ చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి. గోదావరి కనికి చెందిన 2 మహిళలకు అరుదైన ఆపరేషన్ చేశారు. గత కొంతకాలంగా కుడివైపు కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి రాగా గాల్ బ్లండర్లో స్టోన్ ఉందని నిర్ధారించి అధునాతన పద్ధతిలో డాక్టర్ అమరసింహారెడ్డి లాప్రోస్కోపీ కొలసిస్టెక్టమీ ఆపరేషన్ చేశారు. 2 సర్జరీలు చేసిన వైద్య బృందాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె శ్రీధర్ ప్రత్యేకంగా అభినందించారు. కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని 52వ డివిజన్ నుండి తెలంగాణ జాగృతి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉప్పరి సంగీతతో పాటు 50 మంది జాగృతిలో చేరారు. జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ కండవ కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ కరీంనగర్ స్మార్ట్ సిటీ పేరు మీద అవినీతి జరిగిందని ఆరోపించారు. కరీంనగర్ 3 పార్టీల కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని, నగరపాలక సంస్థకు వచ్చిన నిధులను దారి మళ్లించి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 100 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై ఏ ఒక్క పార్టీ రాజకీయ నాయకుడు మాట్లాడడం లేదని ప్రశ్నించే గొంతుకై కవితక్క నేతృత్వంలో సామాజిక తెలంగాణ లక్ష్యంగా, కరీంనగర్ అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ జాగృతి ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు సింహం గుర్తుతో కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల బరిలోకి నిలిచారని, కరీంనగర్ ప్రజలు వారిని ఆశీర్వదించి సింహం గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో వారిని గెలిపించాలని కోరారు. సంబంధించినటువంటి ఉప్పరి సంగీత గారు మరి ఈరోజు వారు అభ్యర్థిగా ఉన్నారు. వారు ఈరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మరియు అదేవిధంగా జాగృతి ఆధ్వర్యంలో పోటీకి సిద్ధమై మరి పోటీలో ఉండి మన డివిజన్లో గతంలో వారి సోదరుడు లంక రవీందర్ గారు మరి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. కార్పొరేటర్గా 5 సంవత్సరాలు నగరపాలక సంస్థలో అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కరీంనగర్లో బీజేపీ అభ్యర్థులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు సింగిల్ డిజిట్ సీట్లేనని వెల్లడి. పార్టీ ఫిరాయింపులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు, గాంధీ భవన్లోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలు సంసారం చేస్తున్నారని విమర్శ. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి మాజీ మంత్రి జీవన్ రెడ్డి కౌంటర్, అభివృద్ధి అంటే పక్కింట్లోకి కన్నం వేయడమేనా అని ప్రశ్నించిన జీవన్ రెడ్డి. నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా స్పష్టం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.